హలో గైస్, వెల్కమ్ టు అనదర్ క్రేజీ వ్లాగ్. ఈరోజు మార్నింగ్ అయితే నేను జిమ్కి వెళ్ళి వచ్చాను. సో జిమ్లో మేము ఈరోజు వర్కౌట్ చేస్తూ బాగా ఎంజాయ్ చేసాం. సో ఒకసారి వీడియో ప్లే చేస్తాను, చూడండి మీరే. అన్నతో డాన్స్ చేయండి. డాన్స్ చేయడం కూడా ఒక మంచి వర్కౌటే, ఫుల్ బాడీ కార్డియో అవుతుంది. సో ఈరోజు అయితే మేము బాగా ఎంజాయ్ చేసాము జిమ్లో. సో నేను మొత్తం పెట్టలేకపోతున్నాను, ఎందుకంటే మొత్తం పెడితే స్ట్రైక్ పడుతుంది, కాపీరైట్ స్ట్రైక్ పడుతుంది ఆ సాంగ్కి. సో చిన్న బిట్ ఒకటి పెట్టాను అందుకే. గైస్, నేను చేసిన ఒక ఫన్నీ కామెడీ వీడియో ఒకటి ప్లే చేస్తాను. ఆ వీడియోని మీరు కంప్లీట్‌గా చూడండి. ఎందుకంటే ఆ వీడియోకి నేను అసలు డబ్బింగ్ ఎలా చెప్పాను అనేది ఆ వీడియో కిందే నేను ప్లే చేసి చూపిస్తాను ఎండ్‌లో. సో ఈ వీడియోని మాత్రం మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ రోజు మనలోని కళాకారుని నిద్రలేపాల్సిందే. అందరికి ఎడిషనల్స్ వచ్చాయా? సార్, మీరు ఎడిషనల్స్ రెడీ చేసుకోండి. ఈ కవి 14వ శతాబ్దానికి చెందినవాడు. ఈయన పెద్ద బొక్కగాడు. చిచిచి, ఈయన చాలా గొప్పవాడు. ఈయన శతద్రువంశ యోధుడు, ధీరుడు, సూర్యుడు. ఈయన తల్లిదండ్రులు బల్లాల దేవుడు, దేవసేన. ఒరే దరిద్రుడా, మా తల్లిదండ్రులు లచ్చమ్మ, సుబ్బారెడ్డి. ఈయన నిరుపేద కుటుంబంలోని ఆగ్రాలోని తాజ్ మహల్ లో జన్మించాడు. ఈయన పొట్టకూటి కోసం క్యాటరింగ్లు, హోటల్లో కప్పులు కడగడాలు, అంతేకాకుండా ఈయన ఇళ్లలో పనికి కూడా పోయేవాడు. ఒరే నీచుడా, అన్ని పనులు చేయడానికి నేను కవిని అనుకున్నావా, కాల్బాయిని అనుకున్నావా? ఈయన మొంగుళ్ళు దూకుల్లో నేషనల్ అవార్డు అందుకున్నాడు. ఒరే దౌర్భాగ్యుడా, నేను అందుకుంది జాతీయ కవితా పురస్కారం రా. ఈ కవి పరిచయం మరీ చిన్నగుందే, దీనికి 5 మార్క్సే వస్తాయి. ఇంకొంచెం పెద్దగా రాద్దాం, 10 మార్క్స్ వస్తాయి. ఈయన తరచూ మలేషియా, థాయిలాండ్ వెళ్ళొస్తూ ఉండేవాడు. ఈయనకి థాయ్ మసా, తుక్కు మసా అంటే చాలా ఇష్టం. ఒరే ఆపరా. ఈయన థాయిలాండ్ ట్రాన్స్జెండర్ల కోసం చాలా పాటుపడ్డాడు. తప్పు నిరాహార దీక్ష చేశాడు. ఈయనకొచ్చిన బిరుదులు ముక్కా చెక్క. ఈయన రచనలు టైం 12 1 గంటకొస్తా, ఓ స్త్రీ రేపురా, అరే భయ్యా 10 రూపాయదే, రే హీస్ వాట్ నాట్, హీస్ ప్లంబర్, డాక్టర్, ఇంజనీర్. టైం అయిపోయింది, అందరు పేపర్ సబ్మిట్ చేయండి. అమ్మయ్యా, టైం అయిపోయింది, లేకపోతే ఈడు ఇంకెన్ని బండబూతులు రాసేవాడు. ఇంత గొప్ప వ్యక్తి గురించి అప్పుడే అయిపోవడం నాకు ఇష్టం లేదు. సార్, నా ఇంకా 5 నిమిషాలు టైం కావాలి. సో గైస్, ఈ వీడియోకి నేను డబ్బింగ్ ఎలా చెప్పానో మీకు క్లియర్గా చూపిస్తాను, చూసి ఎంజాయ్ చేయండి. నేనైతే ఈ హాలీల్యాండ్ లార్క్ M2 మైక్ని యూస్ చేస్తాను డబ్బింగ్ చెప్పడానికి. దీని లోపల మనకి 2 కనెక్టర్లు ఉంటాయి. ఇదేమో నార్మల్గా మనం ఆండ్రాయిడ్ సి టైప్ పిన్ మొబైల్స్ ఉంటాయి కదా, దాన్ని కనెక్ట్ చేసుకోవడానికి. అండ్ ఇది వచ్చేసి ఐఫోన్ కనెక్ట్ చేసుకోవడానికి. అండ్ దీని లోపల వచ్చేసరికి మనకి మైక్స్ ఉంటాయి, 2 మైక్స్ ఉంటాయి. సో మనం దీన్ని ఛార్జ్ చేస్తే ఇక్కడ ఈ మైక్స్ కూడా ఛార్జ్ అవుతాయి. సో చెప్పాలంటే ఇది ఒక పవర్ బ్యాంక్ టైప్ మైక్స్కి. సో ప్రజెంట్ గ్రీన్ కలర్ ఉంటే ఛార్జ్ ఉన్నట్టు. సో ఈ మైక్ తీసుకుందాం, ఇది ఎలాగ ఛార్జ్ అవుతుంది కాబట్టి. సో ఏం లేదు, సింపుల్గా ఈ కనెక్టర్ని తీసి మొబైల్కి ఇలా కనెక్ట్ చేసి, అండ్ ఈ మైక్ ఏదైతే ఉందో ఇది మ్యాగ్నెట్ ఉంటుంది, ఒకటి లోపల ఒకటి బయట పెడితే ఇలా కనెక్ట్ అవుతాయి ఆటోమేటిక్గా. సో మనం షూట్ చేస్తున్నప్పుడు కింద పడిపోకుండా ఉంటాయి. ఈ లైట్ వస్తుంది కదా, గ్రీన్ కలర్ లైట్ వస్తే ఓన్లీ మన వాయిసే వినిపిస్తుంది, బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఏదైతే ఉందో అదంతా రిమూవ్ అయిపోతుంది. ఇప్పుడు మన ఇక్కడ ఈ బటన్, ఎల్లో బటన్ ఉంది కదా, ఇది క్లిక్ చేస్తే లైట్ చేంజ్ అవుతుంది. బ్లూ కలర్ లైట్ వస్తే మనకి బ్యాక్గ్రౌండ్ సౌండ్ కూడా వినిపిస్తుంది. సో మనకి సరౌండింగ్ సౌండ్స్ కూడా కావాలనుకున్నప్పుడు మనం ఇది బ్లూ కలర్లో పెట్టుకోవాలి. సో గైస్, నేనైతే ఇన్షాట్ యాప్లో ఎడిట్ చేస్తాను. సో కొంచెం ఫాస్ట్గా అవుతుంది ఎడిటింగ్ అని చెప్పి. ఈ రోజు మనలోని కళాకారుని నిద్రలేపాల్సిందే. అందరికి ఎడిషనల్స్ వచ్చాయా? సార్, మీరు ఎడిషనల్స్ రెడీ చేసుకోండి. ఈ కవి 14వ శతాబ్దానికి చెందినవాడు. ఈయన పెద్ద బొక్కగాడు. చిచిచి, ఈయన చాలా గొప్పవాడు. ఈయన శతద్రువంశ యోధుడు, ధీరుడు, సూర్యుడు. ఈయన తల్లిదండ్రులు బల్లాల దేవుడు, దేవసేన. ఒరే దరిద్రుడా, మా తల్లిదండ్రులు తిరగట్లా. ఒరే దరిద్రుడా, మా తల్లిదండ్రులు లచ్చమ్మ, సుబ్బారెడ్డి. ఈయన నిరుపేద కుటుంబంలోని ఆగ్రాలోని తాజ్ మహల్ లో జన్మించాడు. ఈయన పొట్టకూటి కోసం క్యాటరింగ్లు, హోటల్లో కప్పులు కడగడాలు, అంతేకాకుండా ఈయన ఇళ్లలో పని. ఒరే నీచుడా, అన్ని పనులు చేయడానికి నేనేమన్నా
ఒరే నీచుడా, అన్ని పనులు చేయడానికి నేను కవిని అనుకున్నావా, కాల్బాయిని అనుకున్నావా? ఒంగుళ్ళు దూకుల్లో నేషనల్ అవార్డు అందుకున్నాడు. ఒరే దౌర్భాగ్యుడా, నేను అందుకుంది జాతీయ కవితా పురస్కారం. ఈ కవి పరిచయం మరీ చిన్నగుందే, దీనికి 5 మార్క్సే వస్తాయి. ఇంకొంచెం పెద్దగా రాద్దాం, 10 మార్క్స్ వస్తాయి. ఈయన తరచూ మలేషియా థాయిలాండ్ వెళ్ళొస్తూ ఉండేవాడు. ఈయన తరచూ మలేషియా థాయిలాండ్ వెళ్ళొస్తూ ఉండేవాడు. ఈయనకి థాయ్ మసా, తుక్కు తుక్కు మసా అంటే చాలా ఇష్టం. ఒరే ఆపరా. ఈయన థాయిలాండ్ ట్రాన్స్జెండర్ల కోసం చాలా పాటుపడ్డాడు. తప్పు నిరాహార దీక్ష చేశాడు. ఈయనకొచ్చిన బిరుదులు ముక్క చెక్క. ఈయన రచనలు టైం 12 ఒంటి గంటకు వస్తా. ఓ స్త్రీ రేపురా, అరే భయ్యా 10 రూపాయదే. రే హీస్ వాట్ నాట్ హీస్ ప్లంబర్, డాక్టర్, ఇంజనీర్. టైం అయిపోయింది, అందరు పేపర్ సబ్మిట్ చేయండి. అమ్మయ్యా టైం అయిపోయింది, లేకపోతే ఈడు ఇంకెన్ని బండబూతులు రాసేవాడు. ఇంత గొప్ప వ్యక్తి గురించి అప్పుడే అయిపోవడం నాకు ఇష్టం లేదు. సార్, నా ఇంకా 5 నిమిషాలు టైం కావాలి. సో గైస్, డబ్బింగ్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా డబ్బింగ్ ఎలా చెప్పాను. అండ్ ఈ డబ్బింగ్ చెప్పేటప్పుడు నేను చాలా రీటేక్స్ తీసుకున్నాను. అవన్నీ పెడితే వీడియో కొంచెం ల్యాగ్ అయిపోయింది అని చెప్పి పెట్టలేదు. అండ్ ఎవరైనా కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేయాలనుకుంటే హాలీల్యాండ్ లార్క్ M2 మైక్ 16,000 ఉంటుంది. ఇది స్టార్టింగ్లో ఎవరు ఎఫోర్డ్ చేయలేరు. నేను కూడా ఎఫోర్డ్ చేయలేకపోయాను. నేను డైరెక్ట్ మొబైల్లోనే డబ్బింగ్ చెప్పేవాడిని. అండ్ తర్వాత నేను 700 పెట్టి ఒక చిన్న మైక్ తీసుకున్నాను. దాని తర్వాత రీసెంట్ టైమ్స్లో నేను ఇది తీసుకున్నాను. సో ఎవరైనా బిగినర్స్ ఉంటే మొబైల్లోనే ట్రై చేయండి. ఫ్యూచర్ వీడియోస్లో ఎడిటింగ్ ఎలా చేస్తానో కూడా మీకు చూపిస్తాను. అండ్ ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ వెయిట్ ఫర్ మై టుమారోస్ వ్లాగ్. లవ్ యూ గైస్, లవ్ యూ ఆల్.